మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. ఇరాన్తో యుద్ధం వల్ల అమెరికాకు భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. యుద్ధంలో ఫైటర్ జెట్లు, రిపేర్ డ్రోన్లతో సహా 42 అమెరికా విమానాలు దెబ్బతిన్నాయని సిఆర్ఎస్ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో అత్యంత అధునాత F-35A ఫైటర్ జెట్, 4 F-15A యుద్ధ విమానాలు ఉన్నట్టు తెలిపింది. ఇరాన్పై యుద్ధానికి దిగిన అమెరికాకు భారీ నష్టం వాటిల్లినట్లు తేల్చిన ఓ నివేదిక బయటకు వచ్చింది. ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని ఫిబ్రవరి 28న అమెరికా ప్రారంభించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో యుఎస్ మిలిటరీ భారీగా నష్టపోయింది. ఈ యుద్ధంలో ఫైటర్ జెట్లు, రీపర్ డ్రోన్లతో సహా 42 అమెరికన్ యుద్ధ విమానాలు పూర్తిగా ధ్వంసం కావటం లేదా తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ సిఆర్ఎస్ తన నివేదిక వివరాలను వెల్లడించింది. క్లాసిఫికేషన్, ఇతర పరిణామాల కారణంగా దెబ్బతిన్న విమానాల సంఖ్య మారవచ్చని కూడా పేర్కొంది. పెంటగాన్, యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇచ్చిన సమాచారం ప్రకారం సిఆర్ఎస్ ఈ నష్టాల జాబితా రూపొందించింది. ధ్వంసమైన విమానాల్లో 4 F-15E స్ట్రైక్ ఈగల్ ఫైటర్ జెట్లు, ఒక F-35A లైట్నింగ్ II ఫైటర్ విమానం, ఒక A-10 థండర్ బోల్ట్ II గ్రౌండ్ అటాక్ విమానం ఉన్నాయి. 7 KC-135 స్ట్రాటో ట్యాంకర్ ఏరియల్ రీఫ్యూయలింగ్ విమానాలు, ఒక E-3 సెంటినల్ AWACS విమానం, 2 MC-130J కమాండో II విమానాలు ఉన్నాయి. సిఆర్ఎస్ నివేదిక ప్రకారం ఒక HH-60W జాలీ గ్రీన్ II హెలికాప్టర్, 24 MQ-9 రీపర్ డ్రోన్లు, ఒక MQ-4C ట్రైటాన్ డ్రోన్ దెబ్బతిన్నాయి. మే 12న జరిగిన హౌస్ అప్రాప్రియేషన్స్ సబ్ కమిటీ విచారణలో పెంటగన్ యాక్టింగ్ కంట్రోలర్ జూల్స్ W. హార్ట్స్ III మాట్లాడారు. ఇరాన్ సైనిక ఆపరేషన్ల కోసం రక్షణ శాఖ అంచనా వ్యయం ఏకంగా $29 బిలియన్ అంటే సుమారు 2.8 లక్షల కోట్లు పెరిగిందని తెలిపారు. యుద్ధంలో దెబ్బతిన్న అధునాతన సైనిక పరికరాల మరమ్మతులు, కొత్త వాటిని భర్తీ చేయడం వల్లే బడ్జెట్ పెరిగిందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే సిఆర్ఎస్ నివేదిక విడుదల కావటం ప్రాధాన్యం సంతరించుకుంది.